తగాదా పరిష్కారం. ఒక రైతు కొంత బంజరు భూమిని సాగులోకి తీసుకురావడానికి దున్నుతుండగా నాగలి కర్రకు ఏదో అడ్డు తగిలింది. రైతు దాన్ని తవ్వి తీశాడు. అది బ్రహ్మాండమైన బంగారు దూలం. అది అరటి చెట్టు మందము, 4 మూరల నిడివి ఉన్నది. దాన్ని చూడగానే రైతు తన దరిద్రం తీరిందని ఎంతగానో సంతోషించాడు. కానీ ఈ సంతోషం క్షణంలో మాయమైంది. ఎందుకంటే ఆ బంగారాన్ని కదిలించటానికి కూడా అతనికి బలం చాలలేదు. అంత బరువు బంగారం ఇంటికి మోసుకుపోవడం ఎట్లా? ఇంకొకడి సహాయం తీసుకొని బంగారాన్ని రెండుగా కోస్తే సగమైనా దక్కుతుందని రైతు తన బంధువునొకడిని పిలుచుకువచ్చాడు. ఇద్దరూ కలిసి బంగారాన్ని 2 తుండలుగా కోశారు. ఇప్పుడు కూడా ఆ ముక్కలు మోయడానికి అనువుగా లేవు. ఇద్దరూ కూడబలుక్కొని మరి ఇద్దరిని తెచ్చారు. బంగారం 4 ముక్కలయింది. ఒక్కొక్క ముక్క మనిషి మోసేపాటిదిగా ఉంది. కానీ నలుగురూ కలిసి నీ వంతు ఎక్కువ వచ్చింది, నా వంతు తక్కువ వచ్చింది అని పోట్లాడుకోసాగారు. త్వరలోనే ఈ పోట్లాట నలుగురికి తెలిసి రాజుగారి దాకా పోయింది. రాజభటులు వచ్చి 4 ముక్కల బంగారాన్ని పట్టుకుపోయి ఖజానాలో పెట్టేశారు. అంతటితో ఆ నలుగురి తగాదా పరిష్కారం అయ్యింది.